2024 ఎన్నికల ఫలితాలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేశాయనేది వాస్తవం. అధికారం కోసం అమ్మ అయ్యా అంటూ ముద్దులు కురిపించారు. ఒక్క ఛాన్స్ అంటూ ఓట్లు అడిగారు. అలాగే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంతో ఒప్పందం చేసుకున్నారు. వారు చెప్పినట్లు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. కనీసం సొంత పార్టీ నేతను కూడా దగ్గరకు రానివ్వలేదు. అమ్మ చెల్లితో కూడా ఆస్తి వివాదాలు, సొంత వారిని దూరం చేసుకున్నారు. పార్టీలో ప్రభుత్వంలో ఒక నియంత మాదిరిగా 5 ఏళ్ల పాటు ఏలుబడి సాగిందనేది వాస్తవం. ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టినా కనీసం నోరెత్తే ధైర్యం చేయలేదు. అయితే ఎన్నికల్లో తనదే గెలుపని, మరో 30 ఏళ్లు తానే రాజకీయాల్లో ఉంటానన్నారు. అలాగే అసలు ప్రతిపక్షమే అవసరం లేదని వైనాట్ 175 అని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన తరువాతే తత్వం బోధపడింది. వైనాట్ 175 అని చెప్పిన జగన్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. ఆ తరువాత కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు. ఓటమి తరువాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ఎలహంక ప్యాలెస్కు మకాం మార్చేశారు. తొలి రోజుల్లో ఏదో అప్పుడప్పుడు వస్తున్న జగన్ అధినేత కనిపించడం లేదని సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడంతో వారంలో 2 రోజులు తాడేపల్లిలో ఉండేలా ప్లాన్ చేశారు.